రమండి తెలుగు పద్యాలను అందరికీ పరిచయం చేయాలనేటువంటి ఒక చిన్న సదుద్దేశంతో ప్రముఖ పద్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తెలుగును మనం కాపాడుకోవాలి. లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా ఎక్కువ వీడియోలు చేయాలనేటువంటి ఉత్సాహం కలుగుతుంది. అందరికీ షేర్ చేయండి. మన తెలుగును మనమే కాపాడుకోవాలి, ఇంకెవరు కాపాడుకోలేదు. మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి. అందుగురించే 8th నుంచి డిగ్రీ వరకు ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు, సెకండ్ లాంగ్వేజ్ తెలుగు, సంస్కృతం డిగ్రీ వరకు, 8th నుంచి డిగ్రీ వరకు క్వశ్చన్ ఆన్సర్స్, గ్రామర్తో సహా అన్ని లెసన్స్ పెట్టానండి, ఆల్రెడీ ఉన్నాయి. సో సబ్స్క్రైబ్ అయ్యి ఛానల్ మీ పిల్లలకు పంపించండి, తెలిసిన వాళ్ళకు పంపించండి. జస్ట్ శ్రీకృష్ణదేవరాయలు నిర్యాణం చెందిన తర్వాత అల్లసాని పెద్దన అతనితో ఉండేటువంటి స్నేహాన్ని మర్చిపోలేక బాధపడుతూ ఒక పద్యం రాస్తాడండి. ఆ పద్యం ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఎదురైన చోత నమకరీంద్రమును దిల్పి కేలూతయొసగి ఎక్కించుకొనియే మను చరిత్రం బందుకొను వేళ పురమేల పల్లకీ తనకేల పట్టి ఎత్తే కోకట గ్రామాదులేకాగ్రహారంబు అడిగిన సీమలందు నిచ్చేనే బిరుదైన కవి గండ పెండేరమునకు నీవతగునని తానే పాదమున తొడిగే ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దన కవీంద్రయన్ని నన్ను పిలుచునట్టి శ్రీకృష్ణరాయలతో దివికేగలేక బ్రతికియున్నాడ జీవోత్సవమునకుచూ. అంతటి గొప్పవాడు ఎలా అయిపోయాడు చూడండి. ఒక రాయలు పోయేసరికి తెలుగు సాహిత్యం ఎలా అయిపోయిందో. ఎదురైన చోతన కవి మకరీంద్రము నిలిపి కేలూతయొసగి ఎక్కించుకొని. ఎక్కడైనా శ్రీకృష్ణదేవరాయలకు అల్లసాని పెద్దన ఎదురుగా వస్తే వెంటనే రమ్మని పిలిచి కేలు అంటే చెయ్యి పట్టి తను పైకి తీసుకొని ఏనుగ మీద కూర్చోబెట్టుకునేవాడంట శ్రీకృష్ణదేవరాయలు. అంత చనువు అల్లసాని పెద్దన అంటే. మను చరిత్రం బందుకొని వేలనూర్బురమేక పల్లకీ తనకేల పట్టి ఎత్తే. మను చరిత్ర తీసుకున్న తర్వాత పల్లకీ లోపల ఊరేగించేప్పుడు తాను కూడా పల్లకీ మోసిండంట. అల్లసాని పెద్దన కూర్చున్న పల్లకిని తాను కూడా మోసిండంట అల్లసాని పెద్దన శ్రీకృష్ణదేవరాయలు. కోటగ గ్రామాద్యమేకాగ్రహారంబు లడిగిన తన సీమలందు చిచ్చే. కోకట గ్రామాదులు అనేటువంటి ఒక సంస్థానాన్ని అడగంగానే ఇదిగో ఇది నీకేనాయా, దీని మీద వచ్చినటువంటి డబ్బంతా కూడా నువ్వే తీసుకోమని ఇచ్చేసిందంట. బిరుదైన గండ పెండేరమునకీవే తగుదని తానే పాదమున తొడిగే. అంతటి రాజు వచ్చి నా కాళ్ళకు గండ పెండేరాలు తొడిగిండయ్యా. ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దన కవీంద్రయని నన్ను పిల్చునట్టి కృష్ణరాయలుతో దివికేగలేక బ్రతికియున్నాడ జీవోత్సవంబునవుతూ. జీవించి ఉన్నటువంటి శములలాగా ఉండిపోయినాయన్నయ్య. నాకు కనుక ఆ శక్తి ఉంటే శ్రీకృష్ణదేవరాయలతో వెళ్ళి అక్కడనే ఆయనకు నా కవిత్వం అంతా చెప్పేవాడిని అని అన్నాడు. సో లైక్ చేయండి, వీడియో బూస్ట్ అయితే అందరికీ వెళ్ళిపోతుంది. షేర్ చేయండి. ఇవే కాకుండా కూచిపూడి కూడా ఉందండి. సబ్స్క్రైబ్ చేసుకొని కూచిపూడి బై శంతన్ టీవీ అని కొడితే స్టెప్స్ వస్తాయి. ఈ 2020లోనే స్టార్ట్ చేశానండి. 2021 వరకు మొత్తం పెట్టేస్తాను. ఆ తర్వాత అన్నీ ఉంటాయి. అలాగే యోగా వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా కొన్ని పెట్టాను. ఈ నవంబర్ 2020 నాటికి.
నెక్స్ట్ 21 మార్చ్ వరకు ఫుల్గా పెట్టేస్తాను. ఇక ఆ తర్వాత 22, 23, 40, 50 అన్నీ అప్పటి వరకు ఉంటాయి. సో ఆన్లైన్ యోగా క్లాసెస్ పెట్టి సర్టిఫికెట్ కూడా ఇస్తాను. నేను ఆథరైజ్డ్ యోగా ట్రైనర్ను హైదరాబాద్లో. సో ఇది మల్టిపుల్ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి ఆల్ బటన్ కొట్టండి, అన్ని వీడియోస్ వస్తాయి. జై శ్రీ.